మతాలకు రాజకీయాలకు అతీతంగా ఎంతో మందికి సేవలందించిన సయ్యద్ సమీ హుస్సేనికి అమెరికా యూనివర్సిటీ అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థ నుండి డాక్టరేట్ దక్కింది. మానవ సేవే మాధవ సేవ అంటూ కరోనా సమయంలో సైతం ఆపదలో ఉన్న చాలా మందిని ఆదుకున్నారు సమీ. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఆయనపై ఎన్ని కుట్రలు చేసినా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యకుండా ప్రజల మనిషిగా నిలబడిన వ్యక్తి సమీ హుస్సేని. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తరఫున సమీ హుస్సేనికి డాక్టరేట్ దక్కడం నెల్లూరు జిల్లాకే గర్వకారణమంటూ జిల్లాలో ఉన్న అనేక పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆయన అభిమానులు సమీని ఘనంగా సన్మానించారు. నెల్లూరు నగరంలోని పరివార్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు కూడా భారీగా హాజరయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన అన్నదమ్ములు, మా సోదరులందరూ కూడా నాకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం. ఏదో ఆత్మీయ సన్మాన సభ అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తారనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరూ మా ఫ్రెండ్స్, నా అన్నదమ్ములు, నా బంధుమిత్రులు, నా క్లాస్మేట్స్, నా మిత్రులు అందరూ వచ్చి వాళ్ళ గుండెల్లో నా మీద ఎంత అభిమానం ఉందో చూపించినందుకు ముందుగా నేను అల్లాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా కానీ వాళ్లకు నా చేతనైన సహాయ సహకారాలు నా మిత్రులతో కలిసి చేసిన దానికి ప్రతిఫలంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి నా పేరును గౌరవ డాక్టరేట్ కోసం ప్రపోజల్ చేయడము, అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను 3 సంవత్సరాలు నా యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని భావించి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు. నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ముజాహిద్ గారికి, అలాగే అదేవిధంగా మౌలానా షరీఫ్ హుసేని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సమాజంలో మనం ఒక మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు అతనికి సహాయ సహకారాలు చేస్తే దానివల్ల మనకు ప్రతిఫలం ఇక్కడ కాకపోయినా కానీ మేము చనిపోయిన తర్వాత పై లోకంలో అయినా తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడని నమ్మి ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు దాదాపు 350 మంది పేద బ్రాహ్మణ సోదరులకు సహాయం చేసినాం. అదేవిధంగా మొదటి కరోనా వచ్చినప్పుడు మా మీడియా మిత్రులే దానికి సాక్ష్యం. ఎంతమంది ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వస్తే కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా వాళ్ళకందరూ కూడా ధైర్యం ఇస్తూ వాళ్లకు నా ఇంట్లో తయారు చేసిన మందు ఇచ్చి ఎంతో మందికి వాళ్ళు చనిపోకుండా మనం వాళ్ళకి అడ్డుగా నిలబడి వాళ్ళ ప్రాణాలు కాపాడిన సంగతి మీరందరూ కూడా తెలుసు. మీరే నాకు చెప్పేవాళ్ళు కనీసం మాస్క్ అయినా పెట్టుకోబాయి, ఏదైనా అయిపోతే ఎలాగని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు మనం భయపడుతూ వెళ్ళినామనుకోండి ఖచ్చితంగా మేము నష్టపోతాం. ఏదైనా కష్టం, విపత్తు వచ్చినప్పుడు ధైర్యంగా కానీ మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు, ఆ సర్వేశ్వరుడు యొక్క చల్లని దీవెనలు, ఆశీస్సులు మనకు అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, కరోనా లాక్డౌన్లో దాదాపు 1 నెల మనం మా ఇళ్ల దగ్గర ఆశ తయారు చేసి ప్రతిరోజు 10,000 మందికి మనం సహాయ సహకారాలు అందించినాం. అదేవిధంగా పేదలకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి, ఎవరైతే రోడ్డు పక్కన నిద్రపోయే పేదలు ఉంటారో వాళ్లకు మంచు కాలంలో దుప్పట్లు కానివ్వండి, అదేవిధంగా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నా మిత్రుల సహాయ సహకారాలతో నేను చేసినాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు వెన్ను ముక్కలాగా, నేను చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నాము నీ తోడని చెప్పి సహాయ సహకారాలు అందించిన నా అందరి మిత్రులకు హృదయపూర్వక సలాంలు తెలియజేసుకుంటున్నాను. విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కులం, మతం అనేది గుణాన్ని నేర్పించదు. విద్య అనేది మనిషికి గుణాన్ని నేర్పిస్తుంది. విద్యావంతుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతాడో అతనికి మంచి చెడుకున్న తారతమ్యం తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలను చదివించండి. మీకు చేతనైతే ఎవరైనా
పేద ఇళ్లకు చెందిన బిడ్డలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటే వాళ్లకు చదివించడానికి ప్రయత్నం చేయండి. విద్య అనేది భారతదేశ ప్రభుత్వం కూడా నిర్బంధించైనా విద్య నేర్పించమని చెప్పి ప్రభుత్వ చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్పిస్తే అతను వ్యాపారానికి పనికి వస్తుంది, లేదా ప్రభుత్వ ఉద్యోగానికైనా పనికి వస్తుంది. అతను సొసైటీలో, సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిలాగా అతను తీర్చిదిద్దడానికి కూడా పనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిడ్డలను చదివించడానికి ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఈ గౌరవం నాకు దక్కిందో, ఈ గౌరవం నాకు దక్కిన గౌరవం కాదు, నా అన్నదమ్ములకు, నా బంధుమిత్రులకు, ఇక్కడ వచ్చిన నా సోదరులకు, పత్రికా విలేకరులకు, మీకు అందరికీ చెందిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఏ విధంగా ఇప్పుడు దాకా మీరు నాకు సహాయ సహకారాలు అందించినారో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు కానీ ఉంటే, ఏ విధంగా సారాయి ఉద్యమం దూపగుండ నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తు సంపాదించుకుందో, ఈ పేదలకు విద్య బోధించే ఉద్యమాన్ని నెల్లూరు సింహపురి గడ్డపై నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఒక మంచి బ్రోచర్స్ అన్ని తయారు చేసుకొని ప్రతి ఏరియాలో కూడా చిన్న లీడర్ కాడి నుంచి పెద్ద లీడర్ దాకా పోయేసి ప్రతి ఒక్కరు 100 మందిని చదివించాలంటే కష్టమేమో, కానీ ఇద్దరిని చదివించాలంటే చాలా ఈజీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని అడాప్ట్ చేసుకొని, అతను స్కూల్కి వెళ్తున్నాడా లేదా, స్కూల్కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు, అతనికి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందా, లేదా అతనికి ఆరోగ్యం బాగలేదా అనేది చూసుకొని వాళ్ళకు సహాయ సహకారాన్ని అందిస్తే ఖచ్చితంగా 20 సంవత్సరాల్లో భారతదేశంలో నిరక్షరాస్యులు అనే వాళ్ళే ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.